హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 7 తలా ఫర్ ఏ రీజన్. సో ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది ఎంఎఫ్ఎస్ఎల్లో డిసెంబర్ 1680p అంటే 1680 కిందికి పోతుంది అని ట్రేడ్ తీసుకున్నాం. సో ఒకవేళ మీరు స్క్రీన్ మీద చూస్తే మన బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది 10:18కి అండ్ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది 10:20కి. సో చలో ఇప్పుడు ట్రేడ్లో ఏమైందో చూద్దాం. దానికన్నా ముందు ఈ ఎంఎఫ్ఎస్ఎల్ నాకు ఎక్కడ దొరికింది అంటే ఓఎస్ ప్లాట్స్లో దొరికింది. ఇక్కడ ఒకవేళ మీరు చూస్తే మార్నింగ్ ఉండి ఎంఎస్ఎఫ్ఎస్ఎల్. సో మీరు ఇక్కడ చూస్తే చాలా ట్యాబ్స్, చాలా స్టాక్స్ ఓపెన్ అయి ఉన్నాయి. సో నేను ఆల్మోస్ట్ అన్నిటిదే చూసిన. సో మన సెటప్ కాలే. సో మన స్ట్రాటజీ ప్రకారం, మన సెటప్ ప్రకారం ఎంఎఫ్ఎస్ఎల్ఏ పర్ఫెక్ట్ ఉండే. సో ఇప్పుడు ఎంఎఫ్ఎస్ఎల్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద చూస్తే 1 పడిపోతుంది మార్నింగ్ నుండి. సో ఇక్కడ ఇది చిన్న పుల్ బ్యాక్ కన్సిడర్ చేసిన, ఇది బ్రేక్అవుట్ 10-5 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ నేను ఎంట్రీ అంటే ఆర్డర్ ప్లేస్ చేసిన, ఆర్డర్ వచ్చి ఈడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఇదే ఉండే, లైక్ 167 పాయింట్. ఈ క్యాండిల్ లైక్ ఈ క్యాండిల్ 10-5 క్యాండిల్ అయ్యి నా స్టాప్ లాస్ ఉండే, అది ఇక్కడనే ఎగ్జిక్యూట్ అండి. సో ఇక్కడ దీని మీద క్లోజ్ కాగానే, సో ఆల్వేస్ రెస్పెక్టింగ్ ద స్టాప్ లాస్, నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ క్యాండిల్లో ఎగ్జిట్ అంటే ఈ క్యాండిల్ 10-20 క్యాండిల్ ఇమీడియట్లీ నేను ఎగ్జిట్ అయిపోయినా. సో ఇవాళ కూడా మనం స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్ నేను దీంట్లో ట్రేడ్ తీసుకోవడానికి ఏముండే అంటే, ఒకవేళ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీదకి పోతే, సో మార్నింగ్ చూస్తే ఈ ఇదొక సపోర్ట్ జోన్, దీన్ని లేపేసింది. ఓకేనా, మళ్ళీ ఇదొక సపోర్ట్ జోన్. ఓకేనా, నేను ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే దీన్ని కూడా ఇది లేపేసింది 15 మినిట్స్లో. సో అక్కడ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే అనమాట. ఓకే, పోతుంది కదా, నేను ఇందాక అట్లీస్ట్ అది ఈ స్వింగ్ యాక్చువల్లీ ఇక్కడ దాకా రావాలి, నేను ఈ స్వింగ్ దాకానే వస్తుంది కదా, అంటే ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ దాకానే వస్తుంది కదా మినిమం అన్నట్టు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే. కానీ మన కిస్మత్ ఖరాబ్, అది ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్లీ లైక్ ఈ స్వింగ్ కింద నుండే ఈ స్వింగే సపోర్ట్ లెక్క ల్యాక్ చేసి అది పైకి వెళ్ళిపోయింది. సో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో అండ్ దీంతో మన ట్రేడ్ కూడా ఖతం అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు పొజిషన్స్ చూస్తే, సో మనకి 280 రూపీస్ లాస్ అయిందనమాట ఇవాళ. ఓకేనా, సో దేవుని వల్ల తక్కువ లాస్ అయింది, ఎందుకంటే అది తర్వాత చాలా పైకి పోయింది. సో స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేయకుండా ఈ ప్రాబ్లం అయితే ఇందాక వెళ్ళిపోయింది. అంటే దగ్గర 1500-1600 లాస్ అయ్యేది, ఇప్పుడు మళ్ళీ కింద పడుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ మనం స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయకుండా మాత్రం పెద్ద లాస్ ఇస్తాం మార్కెట్కి. సో ఒకవేళ ఇప్పుడు చూస్తే మనం ఎంత డబ్బులు ఖర్చు చేసినా 16,800కి 280 లాస్ అంటే ఓకే, నాట్ అన్ ఇష్యూ, పెద్ద లాస్ కాదు. 2-3% లాస్ అయింది, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ యాక్సెప్టబుల్. సో ఇదన్నమాట ఇవాళ ట్రేడ్ వచ్చేసి, లైక్ ఎంఎఫ్ఎస్ఎల్లో జరిగింది అండ్ మనకి లాస్ కూడా వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది స్టాప్ లాస్ ఈజ్ ద సేవియర్ అన్నట్టు. సో స్టాప్ లాస్ హిట్ కాగానే వెళ్ళిపోవడమే మంచి ఆప్షన్. సో యాజ్ పర్ రూల్ సింగిల్ ట్రేడ్ పర్ డే అండ్ సింగిల్ లాట్ విత్ ద ట్రేడ్, దానికి స్టిక్ అయి ఉన్నా ఇంకా. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో చూద్దాం రేపు ఏమైనా ప్రాఫిట్ దొరుకుతుందా లేదా అని. చలో అప్పుడు వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.